ఈ కూటమి ప్రభుత్వంలో మద్యం ఏరులై పారుతుందని ఎక్కడ చూసినా బంగ్యాకు ఇసుపెటాకులు విపరీతంగా అన్ని అక్రమంగా ఈ మత్తు సంబంధించిన లిక్కర్ నాసిరకం బ్రాండ్లు ఇవన్నీ రకరకాలుగా జరుగుతుంది. విచ్చలవిడిగా అమ్ముతున్నారు. కేంద్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలే దీనికి తెరదీసినారని చెప్పి మాట్లాడడం జరిగింది. నేను చెప్తున్నాను, ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఏ ఒక్క ఎమ్మెల్యేమైనా లిక్కర్ మీదకి సంబంధించి ఒక కేసులు పెట్టినారా? మీ ప్రభుత్వంలో ఎంతమంది కేసుల్లో ఉన్నారు, ఎంతమంది జైళ్ళలో ఉన్నారు, ఎన్ని రోజులు జైళ్ళలో ఉన్నారు, ఎన్ని నెలలు జైల్లో ఉన్నారు? కూటమి ప్రభుత్వంలో ఎవరైనా ఉన్నారు ఒక జైల్లో మద్యానికి సంబంధించి ఎవరైనా? ఇప్పుడు ఒక 30-40 మంది మీ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ప్రముఖ నాయకులందరూ కేసుల్లో ఉన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ లేదా ఈ ధనుంజయ రెడ్డి కానీ ఇంకా కేసుల్లో ఉన్నారు. ఇంకా ఒక 15 మంది 12 మందికి బెయిల్ రాలే. మిథున్ రెడ్డి కానీ వీళ్ళందరూ అక్రమ మద్యం రవాణాలో వీళ్ళందరూ వందల కోట్ల రూపాయలు సంపాదించినారనే దాని మీద విచారణలో వీళ్ళందరూ విచారణ ఎదుర్కొంటున్నారు. జైళ్ళల్లో కూడా ఉన్నారు. ఇంతవరకు జైల్లోనే బెయిల్ రాని సంఘటనలు 3 నెలల కాలం నుంచి కూడా ఉన్నాయి. మేము సొంతంగా నువ్వు డైరెక్ట్గా డిస్టిలరీ నుంచి తెచ్చి మద్యం అమ్మినావు నువ్వు పొద్దుటూరులో. ఎన్నికల్లో అదే మద్యాన్ని పంచినావు నువ్వు. అంటే డైరెక్ట్గా మరి డిస్టిలరీ నుంచి గవర్నమెంట్ పోయి గవర్నమెంట్ నుంచి షాపులకు వచ్చి షాపుల నుంచి ప్రజలకు రావాలా? అట్లా లేకుండా డైరెక్ట్గా డిస్టిలరీ నుంచి తీసుకొచ్చి అమ్ముకున్నారు కదా మీరు. నువ్వు ఈ ప్రభుత్వాన్ని గురించి మాట్లాడే అర్హత నీకు ఎంత మాత్రం లేదు. నువ్వు ఒక నయవంచకునివి. నువ్వు ప్రజల డబ్బును దోపిడీ చేసే ఒక దోపిడీ దొంగవు. ఇప్పటికీ నువ్వు మైలవరం కాలువను ఆక్రమించుకొని ఉండవు. జమ్మలమడు రోడ్లు క్రిస్టియన్ స్థలాన్ని ఆక్రమించుకొని ఉండవు. ఎన్ని అక్రమాలకు నీ దగ్గర ఇప్పుడు కేర్ ఆఫ్ అడ్రస్ నీది అక్రమాలు జరుగుతున్నాయంటే ఈ విధంగా నువ్వు దోపిడీ చేసి నీ యొక్క దోపిడీని కప్పిపుచ్చుకునేదానికి ఈరోజు కూటమి ప్రభుత్వం మీద నువ్వు చెప్తావా? మాట్లాడేదానికి నీకు అర్హత ఉంది కూటమి ప్రభుత్వంలో ఎవరి మీద ఏలెత్తి చూపేదానికి? కాబట్టి నువ్వు ఏదో నంగనాశి మాదిరి ఏదో నువ్వు సత్యుని మాదిరి మాట్లాడుతుంటావే, నవ్వుకుంటారు ప్రజలు. నువ్వు ఎప్పుడైనా చూసుకో, ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడైనా ఈరోజు కూడా కొంతమంది ఎమ్మెల్యేలను ఏదో చిన్న తప్పులు చేస్తుంటే మా ముఖ్యమంత్రి గారు వాళ్ళను దండించడం జరిగింది. ప్రతి మీటింగ్లో హెచ్చరిస్తుంటాడు ఎక్కడ ఎలాంటి పొరపాట్లు చేయకూడదని. అరుదుగా ఒకరో ఇద్దరు చేస్తుంటే వాళ్ళకు తగిన పరిస్థితి. పుట్టార మహేష్ను ఏ కార్యక్రమాలలో పాల్గొనకూడదని చెప్పినారు. మీరు ఎప్పుడైనా అటువంటి పరిస్థితి కలుగజేసినారా మీ ప్రభుత్వంలో? అవసరమైతే అని పార్టీ నుంచి వదిలించడానికి కూడా సిద్ధపడతాం. కానీ ఇటువంటి అక్రమ మార్గాల్లో లిక్కర్ కానీ లేదా రకరకాలైన బంగ్యాకులు కానీ ఎక్కడైనా నువ్వు విచ్చలవిడిగా దొరుకుతుందని నువ్వు మాట్లాడుతున్నావు. ఎక్కడ దొరుకుతుందో చెప్పు విచ్చలవిడిగా. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వము ఎక్కడ అవినీతికి ఆస్కారం లేకుండా ప్రభుత్వం జరుగుతుంది, పరిపాలన జరుగుతుంది. నీ మాటలు ఉరువు నమ్మరు. పొద్దుటూరు ప్రజలకు అందరికీ తెలుసు. నువ్వు నా మీద నా కొడుకు మీద చెప్పినావు 13 కోట్ల రూపాయలు ఏదో శనిగల దాంట్లోనని. ఇప్పటి వరకు శనిగలు జరిగింది 9,000 కోట్లు 9 కోట్లు జరిగినాయి. 9 కోట్లలో 10 కోట్లు 13 కోట్లు ఎక్కడి నుంచి రైతులు శనిగల డబ్బు అంతా కూడా మాకే ఇచ్చేయడానికి సరిపోదు. రకరకాల ఆరోపణలు చేస్తాడు. నేను ఒక్కటే చెప్తాను, నేను కానీ మా కుటుంబ సభ్యులు కానీ నా కొడుకు కానీ ఇంకా నువ్వు 50 ఏళ్ళు బతికేదానికి నీకు వయసు ఉంది. ఈ నువ్వు బతికే వయసులో ఎప్పుడైనా మా అవినీతి నీకు ఛాలెంజ్ చేస్తాను, నువ్వు నిరూపించుకో. మా కుటుంబ అవినీతిని ఎక్కడైనా ఉంటాయి. మేము మా కోసం బతుకుతున్నాం, ఎవరి కోసం బతకడంలే. మా రాజకీయ జీవితాన్ని నిజాయితీగా బతికిపోవాలనేది మేము మా నిర్ణయించుకున్నాం. ఒకరు చెప్పింటే మేము ఉండడంలే. కాబట్టి మీరు ఏదో ఎన్నిసార్లు మా మీద ఆరోపణ చేసినా కూడా ప్రొద్దుటూరు ప్రజలు నమ్మరు. ప్రొద్దుటూరు ప్రజలు నిన్ను గురించి తెలుసు, నన్ను గురించి తెలుసు, అందరిని గురించి తెలుసు. నువ్వు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కూడా ప్రజలు వినే పరిస్థితి లేరు. గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేషి మొత్తం లిక్కర్ స్కామ్లో ఉంది. వాళ్ళందరూ జైళ్ళలో ఉన్నారు. దీనికేం చెప్తావు సమాధానము? ఇప్పుడు మా ప్రభుత్వాన్ని మాట్లాడుతున్నావు, మా ప్రభుత్వాన్ని మాట్లాడడానికి అర్హత ఉందని. నీలాంటి వాళ్ళు మాట్లాడే అర్హత కూడా లేదు. అందరిని గురించి పొద్దుటూరు ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ ఆలోచిస్తున్నారు. నువ్వు ఈ నన్ను గురించి పొద్దుటూరులో కాదు రాష్ట్రంలో అడుగుపో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ అడుగుపో. నన్ను గురించి ఏం చెప్తారో నువ్వు ఊరికే చెప్తాను కానీ ఏమైతుంది పొద్దుటూరు ప్రజలు నమ్ముతారా? కాబట్టి నువ్వు ఎన్నిసార్లు ఎన్ని అబద్ధాలు మా మీద ఎన్ని 100 కోట్లు సంపాదించినామని కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేరు.
అటువంటి పరిస్థితి మాకు అవసరం లే. మేము దిగజారి చెయ్యి కిందికి పెట్టి బతకాల్సిన పని మాకు లేదు. ఉన్నంతలోనే జీవించి బతుకుతాం అంతే. శ్రీ ఖ్యాతి నన్నారి మన శరీర వేడిని తగ్గించి మన ఆరోగ్యాన్ని ఎల్లప్పుడూ చల్లగా ఉంచుకోవాలంటే ఒక్కటే చాయిస్, అదే మన శ్రీ ఖ్యాతి నన్నారే సిరప్. కొండ మూలికల ద్వారా ఏర్పడిన నన్నారి వేర్లతో ఎంతో శక్తితో శుభ్రమైన తయారీ ద్వారా స్వచ్ఛమైన నన్నారి అందిస్తోంది. మనందరికీ నిజమైన నన్నారి సంతృప్తిని అందించే ఒకే ఒక్క సిరప్ శ్రీ ఖ్యాతి వారి నన్నారి సిరప్. వెంటనే మీ దగ్గరలో ఉన్న షాప్స్ లో కొనుగోలు చేసి మీ శరీరం చలువకి తోడ్పడే ఈ నన్నారిని ఈరోజే సేవించండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే గుర్తింపుబడిన ఫుడ్ లైసెన్స్ సర్టిఫికేట్ పొందిన ద బెస్ట్ నన్నారి సిరప్ శ్రీ ఖ్యాతి నన్నారి సిరప్. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.